హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ సిరీస్‌లో టోటల్‌గా 7 ఎపిసోడ్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ నియర్ టు 45 మినిట్స్ ఉంటే, మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా 35 మినిట్స్ దగ్గరలో ఉంటాయి. ఇంకా ఎపిసోడ్ వైస్ రివ్యూ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఈ సిరీస్ మొత్తానికి ఈ ఎపిసోడ్ సూపర్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. ఈ సిరీస్‌లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి క్యారెక్టర్‌ని మనకు ఎస్టాబ్లిష్ చేస్తూ, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఒక పాయింట్‌కి రీచ్ అయ్యే వరకు కూడా ఈ ఎపిసోడ్ ఉంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ విషయానికొస్తే అండి, ఈ సిరీస్ మొత్తంలో నాకు పిచ్చగా బోర్ కొట్టిన ఎపిసోడ్ ఏమైనా ఉంది అంటే అది ఇదే అనే చెప్పొచ్చండి. ఈ ఎపిసోడ్‌లో కాలేజ్ లైఫ్ అండ్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. వాటిలో చాలా ఎపిసోడ్స్ నాకు అంతగా రిలేటబుల్ అయితే అనిపించలేదండి. మధ్యలో లైట్‌గా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. కానీ ఓవరాల్‌గా ఎపిసోడ్ విషయానికొస్తే మాత్రం చాలా బోర్ కొట్టిందండి. థర్డ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో మెయిన్‌గా పేరెంట్స్ యొక్క ఎమోషన్ మాత్రం చాలా కనెక్ట్ అయిందండి. పిల్లల స్టడీస్ కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో అనేది కొన్ని ఎపిసోడ్స్‌లో బాగా చూపించారు. వాటి వరకు బాగా కనెక్ట్ అయింది. ఇంకా కాలేజ్ లైఫ్ విషయానికొచ్చేసరికి అది మళ్ళీ రెగ్యులర్ పార్ట్‌లోకెళ్ళిపోయింది తప్ప పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అంతా కూడా ఎపిసోడ్ 2 ఏదైతే ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసిందో అదే ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసింది. కానీ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతది. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా కూడా సూపర్‌గా అనిపించింది. ఈ ఎపిసోడ్ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందేమో, నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడాను కంటిన్యూ చేయాలన్న ఫీల్ అయితే క్రియేట్ చేసిందండి. ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అంతా కూడా చాలా బాగా వెళ్ళింది. అండ్ ఎండింగ్ కూడా మంచి ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేసేలాగే ఎండ్ అయింది. కానీ మిడిల్ పోర్షన్ అంతా మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్‌లోకి తీసుకొచ్చి చాలా డ్రాగ్ చేశారు. ఎపిసోడ్ 6. ఈ సిరీస్ మొత్తానికి సిక్స్త్ ఎపిసోడ్, సెవెంత్ ఎపిసోడ్ హార్ట్ అనే చెప్పొచ్చండి. ఈ సిక్స్త్ ఎపిసోడ్‌లో పేరెంట్స్ యొక్క ప్రేమను కానీ, ఫ్యాకల్టీ ఎంత మనల్ని కొట్టినా, తిట్టినా ఒక సీరియస్ పాయింట్ వస్తే, వాళ్ళు మన పైన చూపించే సానుభూతిని చాలా బాగా చూపించారు. వాటితో పాటు ఒక క్యారెక్టర్‌కి సంబంధించి బ్యాక్ స్టోరీ ఫార్మాట్‌లో ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్ పైన ఎంత ప్రెషర్‌ని పెడుతుంది అనే పాయింట్‌ని కూడా ఎమోషనల్‌గా సూపర్‌గా కన్వే చేశారనే అనిపించింది. ఈ ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం కూడా ఎమోషనల్‌గా చాలా బాగా కనెక్ట్ అయింది. ఎపిసోడ్ 7. ఈ సిరీస్ మొత్తానికి ఇదే క్లైమాక్స్ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ ఓవరాల్‌గా సూపర్‌గా అనిపించినప్పటికీ, లైట్‌గా అక్కడక్కడ మాత్రం ఓవర్ అయిందా అన్న ఫీల్ అయితే కలిగిందండి. కానీ ఫ్రెండ్‌షిప్‌ని మంచి ఫీల్‌తో చూపించారు. అండ్ ఎండ్ అయిన విధానం కూడా చాలా అనిపించింది. ఆ ఎండింగ్‌లో సెకండ్ సీజన్‌కి సంబంధించి ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలారు. ఆ పాయింట్ సూపర్‌గా అనిపించింది. ఈ సీరీస్ మొత్తంలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్‌కి పర్ఫెక్ట్‌గా జస్టిఫై చేశారనే చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే అండి, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా మూడ్‌కి ఎంతైతే కావాలో అంతే డెలివర్ చేశాయనే చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికొస్తే కొన్ని ఎపిసోడ్స్ చాలా అనిపించాయి. కొన్ని పోర్షన్స్‌లో ఓకే అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అండి, ఈ సీరీస్ మొత్తంలో ఆయన పేరెంట్స్ పర్స్‌పెక్టివ్ ఆఫ్ ఎమోషన్స్ గాని, స్టూడెంట్స్ పర్స్‌పెక్టివ్ ఆఫ్ ఎమోషన్స్‌ని గాని ఎక్సలెంట్‌గా డెలివర్ చేశారు. కానీ స్టూడెంట్ లైఫ్‌లో ఉండే ఒక చిన్నపాటి ఫన్‌ని గాని, ఇమ్మెచ్యూరిష్ బిహేవియర్ ప్యాటర్న్‌ని గాని, వాటి వరకు మాత్రం అంత ప్రాపర్‌గా డీల్ చేయలేదేమో అనిపించిందండి. ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్స్ కొంచెం డల్ ఫీలింగ్ క్రియేట్ చేయడం వల్ల ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఓకే అన్న ఫీలింగ్ దగ్గరే ఆగిపోయింది. ఓవరాల్‌గా నా విషయానికొస్తే నేనేం కొత్త కథను చూస్తున్నానని మెంటల్‌గా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి, పేరెంట్స్ ఎమోషన్ పరంగా రెగ్యులర్‌గా ఉన్నప్పటికి బానే ఎంజాయ్ చేశాను. అండ్ ఫన్ విషయానికొస్తే మాత్రం నన్ను బాగా డిస్టర్బ్ చేశాయనే చెప్పొచ్చు. అదండి 'ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్' అనే వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఆర్ వెబ్ సీరీస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.